అగ్రనటుడు ప్రముఖ వ్యాపారవేత్త మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాగంటి మురళీమోహన్తో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. సార్ నమస్కారం. నమస్కారం. సరే, ఏంటి పార్లమెంటు సాక్షిగా మిమ్మల్ని ఎత్తి బయటపడేశారు, ప్రధాని ఇంటి ముందుకు వెళితే లాగి ఈడ్చి బయటపడేశారు. ఏంటి దీని వెనక ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? గత నెల రోజులుగా మేమందరం కూడా మా నిరసన వ్యక్తం చేస్తాం. ఈ 4 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా వారిని కన్విన్స్ చేయడానికి మేము ట్రై చేసాం, మమ్మల్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఈ పని మీరు 2 ఏళ్ల క్రితం ఎందుకు చేయలేదని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, ఏదైనా విడాకులు అనేది బంధం తెచ్చుకోవడం అనేది చాలా తేలిక. బంధం తెచ్చుకునే ముందు కొన్ని మనం ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయినా లేదో చూడాలి. మరి వాళ్ళు చెప్పిన మాటలు, మరి మనం ఎన్డీఏ పార్టీలో భాగస్వాములుగా వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని వినాలి, నమ్మాలి. అంత బాగా చెప్పారు. కానీ మొన్న ఫైనల్ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ని అసలు ఉదహరించకుండా చేశారు. అంటే అక్కడ కడుపు మండిపోయింది. ఆ కడుపు మండిపోయిన తర్వాత దాన్ని ఆ రోజున అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడే మేము బాగా యాజిటేషన్ చేసి అరిచాము. అక్కడి నుంచి ఇది చేయటం మొదలుపెట్టాం. ఫైనాన్స్ బిల్లు డిస్కషన్ అయిపోయి ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పబోయే ముందు పిఎం మాట్లాడతారు ఇప్పుడు కూడా. ఆ మాట్లాడిన రోజున తను లేచి నుంచొని మాట్లాడేటప్పుడు మేము అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, అందరు కలిసి మమ్మల్ని వచ్చి అడిగారు, మీరు పిఎం మాట్లాడేటప్పుడు ఎవరు కూడా గొడవ చేయకండి, చేయకుండా ఉంటే బాగుంటుంది. మేమందరం అనుకుంటా ఉంటే అప్పుడు కూడా వెల్లోకి వెళ్ళిపోయి ఆయన ఫేస్ కూడా కనపడకుండా ఇట్లా పెట్టి మాట్లాడేదని అల్లరి చేద్దాం. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి, మన నిరసన తెలియజేయాలి. మనకి ఇంత అయినా ఇది ఫైనల్ బడ్జెట్, నిరసన కాదు, బాధ, ఆక్రోషం. ఇది ఫైనల్ బడ్జెట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బడ్జెట్ ఏదైనా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తప్ప 3 నెలల కోసం వచ్చేది తప్ప అది కాదు. దీంట్లో కూడా మీరు చేయకపోతే అసలు మీరు చేయట్లేదు అన్నది అర్థమైపోయింది కదా. మా నిరసన వ్యక్తం చేయాలి, మా బాధని మీరు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని మేము చేయమని చెప్పి చేస్తామని చెప్పాం. అప్పుడు వాళ్ళు అరుణ్ జైట్లీ గారు, అనంత్ కుమార్ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఇట్లా ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు బాగుండదండి, కనీసం మిగిలిన వాళ్ళతో ఎట్లా ఉన్నా కూడా ఆయన మాట్లాడినంతసేపు దయచేసి సైలెన్స్గా ఉండాలని కోరారు. సరే, మనం కూడా బిగుగా కూర్చోవటం మంచిది కదా అని చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు. ఆయన మాట్లాడినంతసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మా సీట్లో కూర్చోనో నుంచోనో ఆ ప్లే కార్డ్స్ పెట్టుకొని క్వైట్గా ఉంటారు. ఆయన స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి గురించి, ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆయన గురించి చక్కగా 4 మంచి మాటలు చెప్పారు. ఓహో, బిగినింగ్ బాగుంది, ఇక నెక్స్ట్ మన వరాలన్నీ వచ్చేస్తాయి, మన హామీలన్నీ వచ్చేస్తాయి అని చాలా ఆతృతగా ఎదురు చూసాం. చివరిదాకా అసలు ఆంధ్రప్రదేశ్ అనే మాట రాలా బయటికి. మన పోలవరం ప్రాజెక్టుకి ఏమి ఇస్తున్నారో చెప్పలా, మన యూనివర్సిటీలు ఇచ్చిన వాటికి ఏమి ఇస్తున్నారో చెప్పలా, లోటు బడ్జెట్కి ఏమి ఇస్తున్నారో చెప్పలా, వెనకబడ్డ రాష్ట్రాలకి ఇస్తున్నాయి చెప్పలా, ఏది చెప్పలా, రైల్వే జోన్ ఏమిటో చెప్పలా. ఇది చెప్పకపోయేటప్పుడు మాకు అందరికీ బాగా అప్సెట్ అయ్యాం. అక్కడే లేచి గొడవ చేయడం మొదలుపెట్టి అక్కడే ప్రొటెస్ట్ చేసాం. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన లేచి వెళ్ళిపోయాడు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. 3 సార్లు వచ్చింది ఈ సెషన్స్ మొత్తంలో. మొదటి రోజు సెషన్స్ ప్రారంభమయ్యేటప్పుడు వస్తారు వెల్కమ్ ఇలాగా, అది అయిన తర్వాత చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటిస్తారు. అవగానే ఆ రోజు ఎడ్జెంట్ చేసేస్తారు. ఆ రోజున వచ్చారు. మళ్ళీ ఈ బడ్జెట్ మాట్లాడటానికి వచ్చాడు. 2, 3వది లాస్ట్ డే ఏం చేస్తారంటే, లాస్ట్ డే వచ్చిన తర్వాత లాస్ట్ డే బడ్జెట్ కూర్చున్న తర్వాత స్పీకర్ మొదలుపెట్టిన తర్వాత ఇదిగో ఇవాళతో అయిపోయింది ముగిస్తున్నామని చెప్పేటప్పుడు జనగణమన పడతారు. అది అయిన తర్వాత సభ క్లోజ్ అయిపోద్ది, స్పీకర్ లోపలికి వెళ్ళిపోతారు. ఆల్ ఫ్లోర్ లీడర్సు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ స్పీకర్ గదిలోకి వెళ్తారు. వీళ్ళు అక్కడ 2-3 డిస్కషన్ చేసుకొని ఎవరితో ఉన్నాడు వెళ్ళిపోతారు. సరే, మేము ఆ రోజున ప్లాన్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ని గెరవ చేయాలి మనం ఇక్కడ హౌస్లో. ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకి ఇట్లా వచ్చే వెళ్ళాలి. ఆయన వస్తారని పెట్టినా మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మరి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తెలుసుకొని రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలియదు. లోపల ఆయన వేరే ద్వారాల నుంచి బయటకు తీసుకెళ్ళారు ఫర్ ది ఫస్ట్ టైం. ఎప్పుడైనా చిన్న ఇట్లా వచ్చి ఇలా వచ్చి వెళ్ళటం, ఇలా ప్రధాన ద్వారం కాకుండా పక్క ద్వారం నుంచి ప్రధానమంత్రి వెళ్ళిపోయారు. అలాగే ఇక దాంతో మనకేం చేయాలో తెలియలా, మేము చేద్దాం అనుకుంది. సరే, మన నిరసన ఎలా వ్యక్తం చేయాలంటే పార్లమెంటు స్పీకర్ హౌస్ గదిలోకి వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాం. వెళ్ళేటప్పటికి ఆవిడ రండి కూర్చోన్నది. మేము కూర్చోకుండా నేల మీద కింద కూర్చోకొని ఏమిటిది మీరు మీ గరావ చేయడానికి వచ్చారు, ఎక్కడికి నాతో మాట్లాడటానికి వచ్చారు, మీతో మాట్లాడటానికి వచ్చారు, అయితే కుర్చీలో కూర్చున్నాను. అక్కర్లేదని మేము ఎక్కడ నుంచొని మాట్లాడతాం, లీస్ట్ నుంచొని మాట్లాడతాం.
ఇన్నాళ్ళు సభ జరిగితే మీరు మమ్మల్ని ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మాకు అనుమతి ఇవ్వలేదు అంటే వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి నేను హెడ్ కౌంట్ చేయలేకపోయాన్నారు. ఏమంటే మీకు నిజంగా చెయ్యాలి అని అనుకుంటే మీ సీట్లో లేచి నుంచుంటే అందరం కనపడతాం. నెంబర్ 1. నెంబర్ 2, మేమందరం కూడా 1 to 100 నెంబర్లు పుచ్చుకొని నుంచున్నాం మేము 100 మంది. ఆ నెంబర్లు కూడా కౌంట్ చేయడానికి కూడా మీకు ఇది లేకపోయినా మీ పార్లమెంటరీ కమిటీ ఇవి ఉంటారు సెక్రటరీను మీ డెబ్బర్ వాళ్ళందరికీ చెప్తే మీ మనుషులే కదా వాళ్ళు కౌంట్ చేసి చెప్తారు ఇదిగో ఇంతమంది ఉన్నారమ్మా మీరు అది చేయలేదు అంటే మీరు వాంటెడ్గా కావాలని ఇది అవాయిడ్ చేశారనేది మేము అందరం అనుకుంటున్నామండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి అనగానే ఆవిడ డూమ్ అనాలిసిస్ మా మీద మీరు ఇక్కడికి వచ్చి గెరావ్ చేయటం కాదు అసలు స్పీకర్ రూమ్లోకి వచ్చి ఇట్లా గెరావ్ చేయటం అనేది ఈ పార్లమెంటరీ హిస్టరీలోనే లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయి సమాధానం చెప్పకుండా అంటే అవాయిడ్ చేసుకోవాలి ఏం చెప్పాలో తెలియదు ఆవిడకి కూడా సమాధానం మామ దగ్గర మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ ఇట్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటామే అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్. తమిళనాడు అన్నాడీఎంకే వాళ్ళ దగ్గరగా ఉండటంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒక 30 మంది ఒక 29 మంది ఉన్నారు మీరు అన్ని రోజులు వెళ్ళిపోయి వెళ్ళి గొడవ చేయండి అని అన్నారు. మేము వెళ్ళి అడిగాం ఏమయ్యా తమిళ సోదరులు మీరు కూడా ఇదేంటి చేయటం మనందరం కూడా బాయి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనం కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం అలాంటిది మీరెందుకు ఇట్లా చేస్తున్నారు మేము కావేరీ దీని గురించి మేము చేస్తాంటే మీరు ఎవరైనా వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగారా మీరు చెప్పారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోకండి ఆ రోజున మీరు అడిగినా అడగకపోయినా మా నాయకుడు ఎన్టీ రామారావు గారు మీకు తెలుగు గంగ ద్వారా చెన్నైకి మీకు మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు మేము మీరు ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని దగ్గరికి వచ్చి మేము ఇట్లా చేస్తాం మీరు కూడా మాతో కలిసి చెయ్యండి అని అడిగారా అన్న మరి అలాంటిప్పుడు ఎట్లా ఉంటుంది ఓకే కుదుర్చుకుందామని చూశారు అనగానే అబ్బాయి మాదే ఉందండి మాకు ఇష్టమేనండి కానీ మరి మా నాయకులతో మాట్లాడండి. ఇన్ని రోజులు కూడా మేము ఎవరో వెళ్ళకెళ్ళా బిగినింగ్లో వెళ్ళాము నిరసన తెలిపాము ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన తర్వాత నుంచి మేము మా సీట్లోనే ఉండి ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని అక్కడే ఉన్నాం తప్ప ఇంకో చోటకి వెళ్ళా. సో ఇది అరేంజ్డ్ ఇది వీళ్ళు వచ్చి రోజు రావటం డిస్టర్బ్ చేయటం వెళ్ళిపోవటం. మార్నింగ్ 11కి స్టార్ట్ అవుద్ది పార్లమెంట్ 11కి ఆవిడ వచ్చి రాగానే అందరూ నమస్తే మేడం అంటాం మళ్ళీ అంటాడు జై ఆంధ్రప్రదేశ్ అంటాం రకరకాలుగా ఎవరి సెట్ దాళ్ళు చెప్పుకుంటారు. అందుకని వీళ్ళు వెళ్ళిపోయి గొడవ మొదలెడతారు. వెంటనే ఒక 30 సెకండ్స్లోనో 1 మినిట్లోనో హౌస్ అడ్జెంట్ హౌస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ హౌస్ అడ్జెంట్ అని చెప్పి 12 దాకా అడ్జెంట్ అని వెళ్ళిపోతుంది 1 అవర్ గ్యాప్ 12కి మళ్ళీ వస్తుంది. రాగానే మళ్ళీ యాజిటేషన్ మొదలవుద్ది. అప్పుడే ఉంటుంది ఆవిడ ఇంత యాజిటేషన్ ఇంత గొడవలు జరుగుతున్నా సరే టేబుల్ మీద లే చేసే పేపర్స్ ఉంటాయి అవన్నీ లే చేయండి అని అంటుంది 1 by 1 లేసి ఇది అని చెప్తారు అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈ మన అవిశ్వాసం పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పెట్టారో లిస్ట్ చదువుతాయి. ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని పలానా వాళ్ళు నోటీసులు ఇచ్చారు కానీ ఇక్కడ సభ ఆర్డర్లో లేదు కాబట్టి ఇవన్నీ మేము చేయలేము అందుకని సభని వాయిదా వేస్తున్నామని నెక్స్ట్ డేకి వాయిదా వేసి వెళ్ళిపోతుంది. 20 రోజులు కంటిన్యూస్గా ఇదే డ్రామా ఇదే పరిస్థితి ఇదే టైమింగు ఇదే పరిస్థితి ఇదే స్క్రిప్టు ఇదే డైరెక్షను ఇదే ప్రొడ్యూసర్ ఇదే యాక్టర్లు ఇదే టైమింగ్స్ పాడిందే పాటరా అన్నట్టు సేమ్ ఇన్ని రోజులు చేశారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అప్ ఏమవుద్ది. ఇలాంటి మ్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత మేము కూడా ఇక మనం ఇలా ఊరుకొని ఇక్కడ తెలివి తక్కువ లాగా ఉంటే కాదు అని చెప్పుకొని గెరావులు చేయటం మొదలుపెట్టాం. ఆ రోజున స్పీకర్ గదిలో చేసిన రోజున మొత్తం సాయంత్రం 6:30-7 మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మమ్మల్ని వచ్చి బతిమాలటం ఇవన్నీ చేశారు. స్పీకర్ అన్న మాకు వచ్చే సమాధానం చెప్పాలి లేదు అంటే పార్లమెంటరీ పార్టీ మినిస్టర్ అన్న వచ్చి మాకు చెప్పాలి. వాళ్ళు ఎవరు వచ్చి సమాధానం చెప్పేవరకు మేము కదలం. 2ంటికి వచ్చినప్పుడు స్పీకర్ గారు ఫ్లైట్కి బీహార్ ఎక్కడికి వెళ్ళిపోయారండి లేరండి అనంత్ కుమార్ గారు కర్ణాటక వెళ్ళిపోయారండి అన్నారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే స్పీకర్ గారు ఇంటి దగ్గర ఉంది లేదు ఈ స్పీకర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు మీరు వెళ్ళలేదు అదేంటే అప్పుడు వచ్చి లేదండి ఫ్లైట్ మిస్ అయిందంటే వెనక్కి వచ్చేసారు రమ్మనమనండి అయితే వచ్చి సమాధానం చెప్పండి మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే లేదా ఆవిడ ఏదో వేరే మీటింగ్కి వెళ్ళిపోయారు ఎక్కడ అంటే కావాలని అవాయిడ్ చేస్తారనేది తేటతెలు. మేము భీష్మించుకొని కూర్చున్నాం అక్కడే కూర్చున్నాం మాకు భోజనం వద్దు కాఫీలు వద్దు టీలు వద్దు వాళ్ళు ఏ బిస్కెట్లు కావాలా ఇవి కావాలంటే ఏమవుద్దు మాకు అని చెప్పి మంచినీళ్ళు మాత్రం తీసుకొని అక్కడే కూర్చున్న తర్వాత ఇక 6ంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ 70-80 మంది వచ్చేసి మీరు ఖాళీ చేయండి ప్లీజ్ అండి అంటే మొదలెట్టి మార్షల్స్ వస్తే నథింగ్ డూయింగ్ అండి. మేము ఇక్కడ కూర్చొని మేము కొన్ని సమాధానాల కోసం దిగి కోసం వచ్చాం. మా ఇష్టం లేకుండా ఇదే పార్లమెంట్లో మా రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజున తలుపులు మూసేసి అందరినీ పంపించేసి రాష్ట్ర విభజన చేశారు.
విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చిన రోజున మీరు మీ బీజేపీ పార్టీ వాళ్ళే ఆ రోజున అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ మీరందరూ 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఏం సరిపోద్ది, ఏం సాధిస్తారు, మినిమం 10 ఏళ్ళు కావాలని చెప్పి వాళ్ళు పోరాడారు. సరే ఏది ఏమైనా వాళ్ళు ఏదో చెప్పిన ఏమీ కూడా చేయకుండా 5 ఏళ్ళు అన్నట్టు చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మేము చేస్తామని, ఇట్లా విద్యా సంస్థలు ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పారు. దాంట్లో రాశారు ఈ 5 ఏళ్ల డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో రాసిన ఏమీ జరగకపోగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతి కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎలక్షన్ల ముందు సభలకు వచ్చారు. ఆ సభల రోజున చెప్పాడు 10 ఏళ్ళు కాదు మేము 15 ఏళ్ళు ఇస్తాం. మేము తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు. ఢిల్లీని మించిన రాజధాని కడతానన్నారు. రాజధాని కడతా ఉన్నారు. ఏమి ఇచ్చారు మీరు ఫండ్స్? రాజధానికి ఏమి ఇచ్చారు అంటే విజయవాడకి ఎన్నో, గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చింది ఒక 10,000 crores ఉంది. దానికో ఇది కూడా రాజధానికి అంటారు. రాజధానికి ఎన్నో డ్రైనేజ్కి ఇచ్చింది ఎట్లా సంబంధం కాదు. ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అంటే 11 ఇన్స్టిట్యూషన్లు 9 ఇచ్చేసారు, ఇంకా 2 రావాలి. ఈ 9కి కూడా మీరు ఎంత అమౌంట్స్ అలాట్ చేశారు, మీరు ఇచ్చిన అమౌంట్స్ ఎంత, దానికి మేము అడిగాం అనమాట. ఎవడన్నా ఆకలితో వస్తే అన్నం పెడతారు కడుపు నిండా, మీరు పెట్టింది ఏంటి? ఓ ముద్ద అన్నం పెట్టి ఇవాళ తిను, ఏంటమ్మో ముద్ద పెట్టారు మాకు ఆకలి తీరలేదు అంటే రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం. మీరు ఎప్పుడు పెట్టినా ఒక్కొక్క ముద్ద పెడితే ఆకలి తీరినట్టు కాదు, మీరు పెట్టినట్టు కాదు, మేము పుచ్చుకున్నట్టు కాదు. మీరు ఇస్తున్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మాకు 2 yearsలోనో 3 yearsలోనో 4 yearsలోనో ఇవ్వండి. 4 ఏళ్ళు అయిపోయింది, 5వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ విధంగా మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్లు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఇస్తే 700, 800, 1000 కోట్లు అట్లా ఉన్నాయి. 12,000 కోట్లు కానీ 442 కోట్లు ఇచ్చారు. మరి ఈ విధంగా ఇస్తే ఎన్నేళ్ళకి పూర్తవుతాయి? ఓకే. ఆ రోజు పార్లమెంట్లో మీరు కూర్చున్న తర్వాత 6 గంటల తర్వాత ఒక్కసారిగా బయటకు తీసుకురావడం మాత్రం మార్షల్స్ తీసుకెళ్లారు. మేమందరం కూడా బాగా ఇది చేసాం. ఎంత చేసినా వాళ్ళు తెలియకుండా మేము నేల మీద పడుకున్న వాళ్ళని తోసేసాం. ఎంత చేసినా ఓవర్ పవర్ చేసేసి మమ్మల్ని మోసుకొని ఒక 6 నన్ను మోసుకొని వెళ్ళి బయటికి తీసుకెళ్లారు. కారిడార్లో వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ తోసేసి మళ్ళీ నేల మీద పడుకున్నా. ఈసారి 15 మంది వచ్చి మొత్తం తీసుకెళ్లారు. ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ దగ్గర టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ మధ్య నుంచి తీసుకెళ్ళాలి. ఇంతమంది తీసుకెళ్ళాక ఏం చేశారంటే అటు ముందు 2 వెనకిద్దరు నుంచున్నారు, మిగిలిన పక్కకి వెళ్ళారు. నేను 2 కూడా తోసేసి ఆ 2 మధ్యలో కూర్చుని పడుకున్నా. అక్కడ పడుకుంటే కూడా ఇక ఏం చేయాలో తెలియక చాలా ఓవర్ పవర్ చేసేసి ఆ టేబుల్స్ కూడా పక్కకు తోసేసి మొత్తం బలవంతంగా తీసుకెళ్ళి నన్ను అంబులెన్స్ ఎక్కించేసి హాస్పిటల్కి పంపించేసి ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో పెట్టేసి అక్కడ కూడా టెస్టులు చేయకపోతే కూడా మొత్తం పీక్ వదలపారేశారు. పీపీ జోన్ ఇవ్వలేదు, ఈసీజీ ఇవ్వలేదు, ఏమీ తీయలేదు. అప్పుడు మా వాళ్ళందరూ వచ్చి ఏమంటే అయిపోయింది కదా మనం చేసాం, తీనే ఉండే టెస్ట్లు అవి మనకు కూడా మంచిదిలే అని చెప్పి కన్విన్స్ చేశాక నేను ఒప్పుకున్నా. అప్పుడు కూడా నా స్టేజ్ ఎలా ఉందంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ ఏదో అన్కాన్షియస్లో ఉన్నాం. అంటే పూర్తిగా అన్కాన్షియస్ కాదు అలా అని చెప్పి పూర్తిగా పరిధిలో లేను, ఓ సెమీ కాన్షియస్లో ఉండగా ఇదంతా జరిగింది. తీసుకెళ్ళి అక్కడ పెట్టి మా వాళ్ళు చెప్పిన తర్వాత సరే ఇది తీశారు, ఈసీజీ తీశారు, బ్లడ్ షుగర్ చూశారు, బీపీ చూశారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. నీరసంగా ఉన్నారు కాబట్టి పొద్దునుంచి ఏం తినలేదు, అందరూ కూడా ఏమి తినకుండా ఉన్నారు కాబట్టి కొంచెం నీరసంగా ఉన్నారని సెలైన్ పెడతామండి, రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అండి అని సెలైన్ పెట్టడానికి వచ్చారు. నాకు వద్దండి సెలైన్ ఒకర్లా, నాకు ఇంకా 2 రోజులు కూర్చోవాలని నాకు ఓపిక ఉంది, నేను ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఫుడ్ తెప్పించుకుంటాను, నేను తినేది అది తింటాను కానీ మీరు ఇచ్చే సెలైన్ నాకు వద్దండి అని అన్న తర్వాత ఏదో నేనే ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని తిన్నాం, అయిపోయింది. ఆ విధంగా తర్వాత రోజు ప్రధాని ఇంటి దగ్గరికి అన్ని బయలుదేరాం. మేము వచ్చేది వాళ్ళకి ముందే పసిగట్టేస్తారు కదా, వాళ్ళు తెలిసిపోద్ది కదా. 1 కిలోమీటర్ యువతల రోడ్డు మీద బ్లాక్ చేసేసి మమ్మల్ని ఆపేశారు. ఓకే, మళ్ళీ ఆపేసేస్తే మళ్ళీ లోపల పార్లమెంట్లో జరిగిన అంశాలను చూస్తే అది మనకు విజువల్స్ కనపడవు, బయటికి తీసుకొచ్చి బయట మిమ్మల్ని ఆడ నెట్టి బయటపడేసి కనిపించింది ప్రజానీకానికి. 5 కోట్ల మంది ప్రజానీకం పార్లమెంటు సాక్షిగా ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు. వాటితో పాటు ప్రధాని ఇంటి ముందు చేసినటువంటి సంఘటన మాత్రం 5 కోట్ల మంది ప్రజలను అవమానించినట్టుగా భావించారు. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అక్కడ ఉన్న మా 20 మందో 25 మందో ఎంపీలని ఇన్సల్ట్ చేయటం అంటే ఒక్కొక్క ఎంపీ 10 లక్షల 15 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళ ప్రతినిధిగా వచ్చిన వాళ్ళం మీరు మమ్మల్ని అవమానం చేస్తారంటే మమ్మల్ని చేసినట్టు కాదు, మా రాష్ట్ర ప్రజల్ని అవమానం చేస్తున్నట్టు తీసుకెళ్ళి ఏదో రౌడీలో గోండ్లాగా మేమన్నా రౌడీలమా, గోండాలమా, మేమన్నా విప్లవకారులమా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు, మేమన్నా నక్సలైట్స్మా,
ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తారు, మీరు ఇది చేస్తారని చాలా గట్టిగా మేము విపరీతంగా పోరాటం ఇచ్చాం. అక్కడ కూడా అట్లాగే మొత్తం ఆ సిఆర్పి వాళ్ళు, మిలిటరీ వాళ్ళు మొత్తం గన్లు వేసుకొని వచ్చేసి మమ్మల్ని కూడా బలవంతంగా లేపేసి బస్సు ఎక్కించి. ఏంటి అప్పుడు ముందు కొంచెం సేపు స్మూత్గానే డీల్ చేశారంటే తర్వాత ఏదో ఫోన్ కాల్ రావడంతో ఒకసారిగా లాగి అది ఇక్కడ కాదు, దీంట్లో మన స్పీకర్ రూమ్లో ప్రధాని ఇంటి ముందు జరిగినప్పుడు కూడా ప్రధాని ముందు జరిగినప్పుడు మరి వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ తెలియదు, ఎవరు ఇస్తున్నారో మనకు తెలియదు. కానీ మేమంతా ఈ గొడవలో ఉన్నాం. వచ్చేసారి బలవంతంగా అసలు నిర్దాక్షంగా ఈడ్చుకెళ్ళిపోయి బస్సులో దోసేశారు. బస్సులో దోసేసిన తర్వాత కూడా ఈ బస్ స్టార్ట్ అయిపోయింది. మాకు ఎక్కడెక్కడో తిప్పి తుగ్లక్ పోలీస్ స్టేషన్ అక్కడ తీసుకెళ్ళారు. ముందు క్వార్టర్స్ తీసుకెళ్లాలనుకున్నారంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తిప్పుకొని బళ్ళు అడి తిప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దిగి లోపలికి రమ్మన్నారు. మేము ఎవరం దిగం, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. మేము ఎందుకు దిగాలి అసలు? మేమన్నా రౌడీలవా, గోండాలవా, నక్సలైట్స్వా, ఏమన్నా చేసామా, ఎవరన్నా రేపులు చేసామా? మా ప్రజలందరి తరఫున మా ప్రజావాణిని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయండి అని అడగటం కోసం చేస్తాం తప్ప మేమేమీ కాదు, మేము రాము అని చెప్తే అక్కడే కూర్చున్నాం. ఒక గంట సేపు బస్సులోనే ఉన్నాం. దానికి ఏసీ లేదు, ఏమీ లేదు, ఆఫీసర్ ఉంది, అలాగే కూర్చున్నాం. ఒక గంటన్నర తర్వాత వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ లోపలికి వచ్చి మంచినీళ్ళు, బిస్కెట్లు ఇవే తీసుకొచ్చి ఇచ్చారు. చూస్తే మాకేం వద్దు బాబు, మా మంచినీళ్ళు మేము తెచ్చుకున్న మాకున్నాయి, మీ బిస్కెట్లు వద్దు, మీ నీళ్లు వద్దు అని చెప్పి మనం చేసాం, వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వచ్చేవాడిని, మీకు ఏమన్నా స్నాక్స్ కానీ భోజనాలు కానీ ఏమైనా తెప్పించమంటారు. మాకు ఏమీ వద్దు, మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దాను. సరే ఇంకా కొంతసేపు వచ్చిన తర్వాత విపరీతంగా ప్రెస్ పెట్టారు. లోపలికి రావాల్సిందే సార్ మీరు పోలీస్ స్టేషన్. సరే వెళ్ళాం అందరం. రూమ్లో ఇట్లా చైర్లన్నీ వేసేసి కూర్చోమన్నారు. చిన్నారు అక్కడికి వెళ్ళి కూర్చొని మేము భరించలేము, మేము బయట చెట్టు కింద కూర్చుంటామండి, నేల మీద కూర్చుంటామండి అంటే కాదని కుర్చీలు తీసుకొచ్చేసారు. అక్కడే కూర్చొని 3 o'clock 4 o'clock ఇక వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు పంపించారు. తర్వాత రోజు అందరం కూడా రాజ్ఘాట్కి వెళ్ళేటప్పుడు నేనే లీడ్ చేసి ఆ ప్రోగ్రాం. అందరం వైట్ డ్రెస్సులతో వెళ్దాం, వీలైతే ఉంటే గాంధీ టోపీలు కూడా పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి చాలా సైలెంట్గా క్యూలో ఒకరి తర్వాత ఒకరితో వెళ్ళాలి. ఎవరు మాట్లాడటం కానీ, జోకులు వేయటం కానీ, నవ్వటాలు కానీ, స్లోగన్స్ చెప్పడానికి లేదు. అక్కడికి వెళ్ళి స్లోగన్స్ కూడా చెప్పకూడదు. చాలా పవిత్రంగా అక్కడికి వెళ్ళి ఒకళ్ళ తర్వాత వెళ్ళి అక్కడికి అందరికుండా ఫ్లవర్స్ వేసి రఘుపతి రాఘవరాజే రాంపతిత పావన సీతారామని అది 3 times రిపీట్ చేస్తూ పాడి, అది అయిన తర్వాత ఒక ప్రమాణ పత్రం రాసుకున్నాం మేము ఆయన దగ్గరికి వెళ్ళి. మహాత్మా, నువ్వు ఆ రోజున దేశానికి బ్రిటిష్ వాళ్ళని దించి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడం కోసం శాంతియుతంగా అహింసా విధానంలో నువ్వు పోరాటం చేసావు, పోరాటం చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చావు. ఇవాళ రోజు నీ స్వతంత్ర భారతంలో ఉంటే నీ సెలవే. మరి ఇవాళ రోజున ఇదే పార్లమెంట్లో మాకు జరిగిన అన్యాయాలు, కనీసం మా కోరికలు, మాకు ఇవ్వాల్సిన డిమాండ్స్, వాటిని అడుగుతాం తప్ప మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లా. మీరు అన్న మాటలు మీరు పార్లమెంట్ రాసుకున్నారు, అది అధికారంలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళైనా కలిసి చేశారు, ఇంత అన్యాయం చేస్తున్నారు. అందుకని మా హక్కులన్నీ కూడా మేము తెలుసుకోవటం కోసం, మేము చేసుకోవటం కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం కూడా మీరు చూపిన విధానంలో శాంతియుతంగా అహింస అనేది లేకుండా చేయదలుచుకున్నాం. మా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలి అని ఇక్కడ ప్రమాణం చేసి అందరం కూడా నిలబడి ఇట్లా ప్రమాణం చేసి అది చేసుకుని వచ్చి ముగించేసి వచ్చేసి. ఓకే, ఇప్పుడు మీరు 20 రోజులు పార్లమెంట్ని స్తంభింప చేశారు. అంటే అక్కడ మీరు డిమాండ్స్, మన డిమాండ్స్ ప్రధానమంత్రిని ప్రధాన ద్వారం నుంచి వెళ్ళనీయకుండా ఆలోచనతో వాళ్ళు పక్క ద్వారం నుంచి వెళ్ళిపోయారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాకి సైతం పూనుకున్నారు. ఇంత చేసినా కానీ 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఆక్రందన వినిపిస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చిన డిమాండ్, వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్, వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానం ఎందుకని నిర్వర్తించట్లేదు? ఎందుకు, ఎక్కడ ఉందంటారా? అంటే ప్రధానమైన ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. ఓకే, వాళ్ళకి నిజంగా మమ్మల్ని గురించి చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది తరపుతారో లెక్క పెట్టాల్సి ఈజీ. కానీ వద్దు అని అనుకున్నారు, వద్దు అనుకుని చేశారు. అంటే మ్యాచ్ ఫిక్సింగ్. అసలు వద్దు అనుకున్న తర్వాత ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితి జరిగింది. అదే ఇంత గొడవ చేస్తుంది, మిమ్మల్ని లెక్క పెట్టడానికి కూడా నాకు తెలియట్లేదు, ఇన్ని రోజులు మాది ఇది చేస్తున్నారు అన్న సేమ్ ఇది స్పీకరు ఇదే హౌస్లో ఇంత గొడవల మధ్యన ఫైనాన్స్ బిల్స్ని అప్పటికప్పుడు వాళ్ళే ఓకే చేసేసుకొని నేను నో డిస్కషన్, ఎవరితో డిస్కషన్ కాకుండా ఫైనాన్స్ బిల్ ఓకే చేసేసుకున్నాను. అంటే మీకు కావాల్సినవి మీరు ఓకే చేయించేసుకున్నారు, టేబుల్ మీద పేపర్లు వేయి కదా మీ ఇష్టం వచ్చినట్టుగా చేయించుకున్నారు. కానీ మా కోరికలు మా దాని దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చేయకూడదు అనుకున్నారు. పార్లమెంట్ జరగకుండా ఉండడానికి చేసింది మీరు చేస్తున్న పని కదా, మేము చేస్తున్నది కాదు. మా కోరికల గురించి మేము అడగటం తప్పులేదు.
మేము శాంతియుతంగా చేసాం, మేము అల్లరి చేయలేదు, మేమందరం కూడా చేసాం. ఎంత చేసినా మీరు చేశారు, ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తామని చెప్పాను. అవిశ్వాస తీర్మానానికి అంతమంది సభ్యులు అంతమంది మద్దతు వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడైనా కానీ గతంలో చర్చకి అనుమతించారు, కానీ చర్చకి కూడా అనుమతించకుండా జరిగినటువంటి ఫస్ట్ పార్లమెంట్ సెషన్ ఇదేననుకుంటా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 2 రోజులు ఉన్నట్లున్నా 2 రోజులు వచ్చి మొదటి రోజున పార్లమెంట్కి వచ్చి సెంట్రల్ హాల్లో కూర్చొని అందరూ, ఎందుకంటే సెంట్రల్ హాల్లో ఎందుకు కూర్చున్నారంటే వెళ్ళి వాళ్ళందరూ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చెప్పొచ్చు, దానికంటే కూడా సెంట్రల్ హాల్లో కూర్చుంటే ఫ్లోర్ లీడర్లు అందరూ వస్తారు, ప్లస్ మెంబర్లు అందరూ వస్తారు. ఆ ఫ్లోర్ లీడర్లందరికీ కూడా మనకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళకి కూడా చర్చించారు. వాళ్ళందరూ కూడా అయ్యో ఇంత జరిగిందని మాకు తెలియదండి అని చెప్పన్నారు, మాకు కోఆపరేషన్ ఫుల్గా ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ డే నేషనల్ మీడియా అందరినీ పిలిచారు. నేషనల్ మీడియా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు జరుగుతున్న ఏమిటి, రిజాల్వ్ ఏమిటి, ఇదేమిటి, వాళ్ళు చెప్పే మాటలో ఎంత నిజం ఉంది, మేము అడిగే దాంట్లో ఎంత ఇది ఉంది, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ దీంట్లో చెప్పి మొత్తం చూపించారు. చూపిస్తూ కొన్ని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు ఏదో కొంత 350 కోట్లు ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకున్నారని చెప్తున్నారు, ఏంటండి నిజం కాదంట కదా, ఇది కూడా చూడండి అని చెప్పి పవర్ పాయింట్ మొత్తం వేసి ఇది వెనకబడ్డ జిల్లాలకి ఇచ్చే ఇది కింద 4 జిల్లాలకి కింద 350 కోట్లు ఇచ్చారండి. ఆ 350 కోట్లు ఇచ్చి ఈ గొడవ జరగడం మొదలుపెట్టిన తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి. ఇది ఎక్కడైనా ఉందా? 7 జిల్లాలకు కలిపించిన 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఈ 350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 350 కోట్లు ఇవ్వటమే ఒక బిచ్చం వేసినట్టు. 50 కోట్లు ఒక్కొక్క జిల్లా కంటే ఏం సరిపోద్దండి? సరే ఏది ఇచ్చిన అమౌంట్ ఆ 350 కోట్లైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చిన తర్వాత మార్పులు వేగంగా నేషనల్ మీడియా అంతా కూడా పూర్తిగా తెలిసిపోయింది. నెక్స్ట్ డే పేపర్ల నిండా టీవీల నిండా ఇదే వేశారు ఆంధ్రప్రదేశ్ గురించి. ఎందుకంటే ఇక్కడ చేసేది నేషనల్ దీనికి తెలియదు. ఇక్కడ మనం ఎన్ని గొడవలను చేయండి అంతనే చేయనివ్వండి తీసుకొచ్చారు. ఇప్పుడు నేషనల్గా అందరికీ తెలిసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేయడం కోసం గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్తే ఎప్పుడు మేము 20 మంది 25 మంది చేసేవాళ్ళం. ఆ రోజున మీరు చెప్తే నంబరు 150 మంది ఎంపీలు, వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మానవహారం చేసి అద్భుతంగా చేశారు. నిజంగా అది ఒక రాహుల్ గాంధీ అందరు నాయకులు వచ్చేసారు. అది ఒక షైక్ అయిపోయింది. కానీ దాంట్లో వైసీపీ పాల్గొనట్లేదు. ఎగ్జాక్ట్లీ వైసీపీ పాల్గొనాలి. వైసీపీది కూడా ఒక డ్రామా, ఇది కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో వాళ్ళది కూడా ఒక భాగం. వైసీపీ వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన మాట వినట్లేదు, మన మాట కొరుకుడు పట్టలేదు, ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని నిర్వీర్యం చేసేటట్టు చేయాలి. చేయటానికి కావాలి ఎవరంటారంటే వైసీపీని దగ్గరలో పెట్టుకొని మేము వాళ్ళు తీసుకున్నట్టుంటే మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి మీరు యాజిటేషన్ చేయండి, మీరు రాజీనామాలు ఇవ్వండి, మీరు నిరాదీక్షలు చేయండి, కానీ వాళ్ళతో కలవద్దు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఆ మంత్రం మూలంగా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు 5గురో 6గురో అట్లా నుంచొని కార్డులు పుచ్చుకొని వాళ్ళు సపరేట్గా ఉండేది తప్ప ఏ రోజున మాతో కలవరు. మరి బడ్జెట్ జరిగింది, ఫైనల్ బడ్జెట్ జరిగిన రోజున మేము అక్కడే హౌస్లోనే అంత అల్లరి చేసి బయటకు వచ్చి ప్రెస్ దగ్గర చెప్పాం, బడ్జెట్లో అసలు ఏమి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పలేదు. మేము ఏం చెప్తుంటే వాళ్ళ నాయకుడును వాళ్ళు వెళ్ళి బడ్జెట్ చాలా బాగుంది, అద్భుతంగా చేశారని చెప్పాడు. ప్రజల్లో రియాక్షన్ కూడా మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చి లేదు బడ్జెట్ బాగోలేదు, ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము ఆఖరి రోజున మేము రిజైన్ చేస్తాం, రెసిగ్నేషన్ ఇస్తాం అన్నారు. నిజంగా వాళ్ళకి ఎంపీలందరూ రిజైన్ చేయాలని ఉంటే 35 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్లో మీరు ముందే ఎందుకు చేయలే? మీరు ముందు చేస్తే 3 రోజుల్లోనో 5 రోజుల్లోనో దాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తారు. ఆఖరి రోజు దాకా మీరు ఇవ్వకుండా ఆఖరి రోజు పార్లమెంట్ క్లోజ్ అవుతున్న ఇంకో గంట ముందు తీసుకెళ్ళి మీరు ఇచ్చారు. అప్పటికప్పుడు స్పీకర్ ఏమి చేయదు. అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ వచ్చే వరకు కూడా ఎట్లాగే పెండింగ్లో ఉంటాయి. ఇవాళ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్గా రీఎలక్షన్ వస్తే మీరు గెలవలేమనేటువంటి మీకు డౌట్ వచ్చి ఎలక్షన్కి రాకూడదు అలా అని చెప్పి మేము కామ్గా ఉన్నాం అనుకోండి, మేము రాజీనామాలు చేసామని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో చేశారు. అది నిజంగా చేసింది కాదు. ఇదివరకు చూడండి ఒకసారి ఈ ప్రత్యేకాంధ్ర తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఆ రోజున రాజ్యసభ మెంబర్ అయినటువంటి నందమూరి హరికృష్ణ గారు లేచి నిలబడి పబ్లిక్గా అక్కడ రాజీనామా ఇచ్చారు, ఆమోదించారు. అలాంటివి ఉన్నాయిగా. ఇవాళ ఏదో 2 రోజులు ఆఖరి నిమిషం దాకా ఉండటం ఏంటి, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ దాకా రాకపోవడం ఏంటి, మీ 5గురు అక్కడ 6గురు అక్కడికి వెళ్ళి నిరాహార దీక్షను కూర్చోటండి, ఏం సాధించారు మీరు? పైగా
ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో నాటకం అని, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయని వీళ్ళే చెప్పేది. కేసులు ఉన్నాయని. వీళ్ళకి లేని కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంతమంది ఆ కేసుల్లో A1 A2లో ఉన్నారు? వారం శుక్రవారం మీరు ఎందుకు వెళ్తున్నారు కోర్టులకి? మీరు మమ్మల్ని గురించి అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా? అలాగే మాతో ఇవన్నీ మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు చూసినా సీఎం PO ఆఫీస్లో కూర్చుంటారు. ఏంటండి ఆయనకు వెనకడ? ఓకే, మేము వెళ్తాం అప్పుడప్పుడు. ఆయన ఏం చెప్తున్నానంటే PMO ఆఫీస్కి నేను ఖచ్చితంగా వెళతాను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలన్నింటినీ, అక్కడ చేసినట్టు ఫ్రాడ్ అంతా బయట పెడతాను, ఆయన జైలుకు పంపించేంత వరకు నేను అక్కడికి వెళ్తాను. ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అదే అంటున్నా, నీది ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలన్నది కాదు నీకు. చంద్రబాబు నాయుడిని ఎలా అన్పాపులర్ చేయాలి, చంద్రబాబు నాయుడిని ఎలా జైలు పెట్టాలన్నదే నీ ఇది. అసలు నువ్వే ఒక పెద్ద దోషివి. A2 ఉన్న నువ్వు చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి అక్కడికి వెళ్తావా? వెళ్తే ఒకసారి రాసేసి ఇచ్చే లెటర్ ఇచ్చేసి వచ్చి రోజు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే మీరు నాటకం ఆడుతున్నారు. మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారు. అరేంజ్డ్ డ్రామా ఇది. ఈ డ్రామాలో ఇది ప్రజలైన తెలుగు తక్కువ కాదు. సరే, పార్లమెంట్లో లోక్సభలో 6 ఇచ్చారు ఏది రాజీనామాలు. మరి రాజ్యసభలో నువ్వెందుకు ఇవ్వలా? నువ్వేమన్నా సార్ డిఫరెంటా? రాజ్యసభలో నువ్వు ఇంకో ఆయన ఇద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఎందుకు ఇవ్వాలా రాజీనామాలు? వాళ్ళు మాత్రం ఇచ్చారు. అంటే మీరేమో వీళ్ళు రాజీనామాలు ఇవ్వాలి, మీరేమో PM ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఉండాలి. మీరు కూడా రాజీనామా చేసి రావచ్చు రాలి. ఇవన్నిటికి కూడా కారణాలు చూస్తుంటే ఏది చూసినా కూడా ఇది ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కావాలని వీళ్ళు వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. దీన్ని ఆంధ్ర ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు సార్. ఇవాళ రోజున మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, పేపర్లు చూసి కానీ జరిగే విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఎవరేమిటో తెలుసు. తెలుగువాడి కోపం కనుక వస్తే ఏమవుద్దనేది ఇప్పటికే రుజువు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మనని చేసిన అన్యాయానికి కనీసం ఒక్క సీట్ కూడా రాకుండా డిపాజిట్లు కూడా గలంత అయ్యేటట్టుగా తెలుగు ప్రజలు ఎలా వడించారో ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి దీన్ని కూడా రేపు సేమ్ అదే పరాభవం బీజేపీకి కూడా జరగబోతుంది. ఓకే, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసిన అదే జరుగుద్ది, లేకపోతే వైఎస్ఆర్సీతో కలిసి చేసిన అదే జరుగుద్ది, పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసిన అదే జరుగుతుంది. ఇది మాత్రం తెలుగు ప్రజలు ఖచ్చితంగా నిరూపించారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి వస్తున్న కానీ ఒక విమర్శ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి 4 సంవత్సరాలు మీరు కలిసే ఉన్నారు, తీసుకొస్తున్నా ఉన్నారు, పోరాటం చేస్తున్నా ఉన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో సరే కొన్ని వాళ్ళు ఇచ్చారు, కొన్ని తెచ్చారు, కొంత ప్రయత్నం జరిగింది. స్పెషల్ స్టేటస్ విషయంలో ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారు? ఆ రోజే స్టేటస్ మీద ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది కదా. ఈరోజు అంతకుముందు ప్యాకేజీ ఒప్పుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రివర్స్లోకి వచ్చి మళ్ళీ స్టేటస్సే కావాలనుకుంటున్నారు. ప్యాకేజీ అని ఎందుకు 2 నాలుకల ధోరణి వ్యవహరించడం జరిగింది అనేటువంటిది విమర్శ. దానికి ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ? ఒక పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్త ఉంటారు. ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు చిన్నవి వస్తాయి. వచ్చినప్పుడు భర్త చెప్పింది భార్య వినాలి, భార్య చెప్పింది భర్త వినాలి. కానీ ఇక్కడ ఇది 1 వే ట్రాఫిక్ లాగైంది. ఆ రోజున చాలా పద్ధతిగా, చాలా సిస్టమ్గా ఇట్లా 14th ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాము. దాని ద్వారా వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా, నీతి ఆయోగ్ ద్వారా ఇక్కడ నుంచి ముందు ఎవరికి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఏ స్టేట్కి కూడా ఇవ్వం, అందుకని మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి మీరందరూ అడుగుతున్నారు. కాబట్టి స్పెషల్ స్టేటస్లో ఏమేమి వస్తాయో అవన్నీ మీకు ప్యాకేజ్గా మేము మీకు పూర్తిగా ఇస్తాము, మీరు ఇందులో దీని గురించి పెట్టబకండి, ఇది ఒక పాలసీగా తీసుకున్నాము అని చెప్పిన వాళ్ళు ఆ స్పెషల్ ప్యాకేజ్ అన్నది ఏదో ప్యాకేజీ ఇవ్వకుండా మమ్మల్ని కన్విన్స్ చేసి మా మాట నమ్మించి మరి వాళ్ళు అదర్ స్టేట్స్కి మళ్ళీ 11 స్టేట్కి మళ్ళీ ఇచ్చారు రెన్యూల్ చేసి. వాళ్ళందరికీ ఇచ్చేది మాకు ఎందుకు చేయరు? అంటే మీ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం మీది, మీరు బోళ్ళంతమంది వ్యవసాయం చేస్తున్నారు, మీరు రిచ్ స్టేట్ అంటున్నారు. ఏం రిచ్ స్టేటు? విభజన జరగకముందు మాది రిచ్ స్టేటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది. విభజన జరగకముందు, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్ స్టేట్ అయిపోయింది. కనీసం మాకు అసెంబ్లీ లేదు, రాజధాని లేదు, పార్లమెంట్ లేదు, అది సెక్రటేరియట్ లేదు, హైకోర్టు లేదు, ఏమీ లేదు. ఇవాళ మేము రోడ్డు అలా చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోవాలంటే మరి చెప్తా అంటే మీరు అంత క్లియర్గా వాళ్ళు చెప్పి ఇట్స్ ఎ పాలసీ. అలాంటప్పుడు ప్రధానమంత్రి చేతే నేను ఇవ్వటానికి లేదు, నేను అందుకని ప్యాకేజీ ఇస్తున్నానని చెప్పి మరి అతని చేత అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది కదా. ఆ రోజు మీకు ఆ విమర్శ వచ్చేది కాదు. ఈ రోజు మేము ఆ రోజున కూడా మేము యాక్సెప్ట్ చేయలేం. వెంటనే మీరు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజ్ అనేది మాకు చట్టబద్ధం చేయండి,
పార్లమెంట్లో చట్టబద్ధం చేసి అనౌన్స్ చేయండి. రేపు పొద్దున మీరు మాట తప్పుకుంటే ఎవరు దీనికి బాధ్యులు అంటే అది కూడా చేస్తాం లాగించారు. సరే గబుక్కన మధ్యలోనే విడాకులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ నుంచి దూరం అయ్యాం అనుకోండి, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా ఇది జరిగేదా? ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ మాత్రం జరిగాయా? మొదటి రోజునే తెగతెంపులు చేసుకుంటే, తెగతెంపులు చేసుకోవడం అనేది చాలా తేలిక, అందరూ చెప్పినట్టు చేయొచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తును కూడా మన దృష్టి వ్యూహం ప్రకారం చేయాల్సి వచ్చింది. ఒక సిస్టమ్గా చేసి ఈ లోపల ఎంతవరకు రాబట్టుకొని ఫైనల్ బడ్జెట్లో ఎప్పుడైతే మీరు తప్పు చేశారో, ఇతర స్టేట్లకి 16 స్టేట్లకి మళ్ళీ మీరు స్పెషల్ స్టేటస్ కంటిన్యూ చేశారో, అప్పుడు ఆ రోజున మేము బయటికి రాక తప్పాల. ఓకే, తెగదెంపులు చేసుకోవటానికి ఇంకో కారణం వైసీపీ పిఎంఓకి దగ్గరైపోయింది, బీజేపీకి దగ్గరైంది అనేటువంటి కారణం కూడా ఉందని విమర్శ వస్తుంది. వాళ్ళిద్దరూ దగ్గరైనంత వలన తెలుగుదేశాన్ని ఇది చేస్తారనే బాధ మాకు అసలు లేదు. నిజంగా వాళ్ళు ఆ పని చేయాలని చేస్తే మా నెత్తి మీద మా నోట్లో పాలు పోసినట్టే పంచదార పోసి. అంటే మీరు తెలివిగా అసలు ఇప్పుడు వాళ్ళు అసలు లేకుండా చేశారులేండి. అది మేము చేసింది కాదు, అది వాళ్ళంతా వాళ్ళు చేసుకుంది. ఇదివరకు భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు, వాడు చేసిన తప్పులకి వాడి నెత్తిని వాడే చేయబెట్టుకుని తగలబడ్డాడు. ఇప్పుడు కలియుగ భస్మాసురులు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నంద్యాల ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబుని నానా మాటలమని ఆయన నడి రోడ్డు మీద ఉరిదీయాలి, కాల్చిపారేయాలి అని చెప్పిన ఆయన మాటలే ఆయన ఓడించింది. అలాగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అలాగే మాట్లాడారో అది చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నాడు, నడి రోడ్డు మీద 4 రోడ్లు పెట్టి ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఆయన్ని జైల్లో పెట్టాలి, ఆయన చేసిన తప్పులకి ఇది అని. నువ్వు అని మాట్లాడింది దెయ్యాలు వేదాలు పలుకుతున్నాయి అంటారే, అలా ఉంది. లేకపోతే మొగుడు కొట్టి ఓ ఇల్లాలు పైకి వచ్చి నా మొగుడు నన్ను చంపేశాడు, కొట్టేశాడని అరిస్తుందంటే ఎట్లా ఉంటుందో ఇది అలా ఉంది. మీరు చేసే నాటకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు తెలియదు అని అనుకో. మీరు ఏమి చూడదలుచుకోలేదు, మీరు ఏం చేయదలుచుకోలేదు. మీకు కావాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవడం మీకు ఇది. ఇప్పుడు రాజమండ్రి ప్రజల నుంచి ఉన్నటువంటిది ఏంటంటే, మురళీమోహన్ మాకు అందుబాటులో ఉండలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధ వింటలేదు, మా సమస్యలు వింటలేదు. ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రజానీకం అందరూ ఎక్కువ ఎఫెక్షన్ ఉండాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఫోన్ ఎత్తితే ఎమ్మటే ఫోన్ రిప్లై ఇవ్వాలని పరిస్థితి. కరెంటు పోయిందంటే ఏయితోటి మాట్లాడితే బాగుండండి అంత సఖ్యత ఉండాలని కోరుకున్నారు. కానీ మీరు అందుబాటులో లేరని విమర్శ వస్తూ ఉంది. అది చాలా రాంగ్. ఎవరో నా మీద దుష్ప్రచారం చేయడానికి నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా అంటారేమో కానీ ఓకే, ఎవరు అనరు ఆ మాట. కానీ కొన్ని మీడియాలో నేను చెప్తున్నా కదా, మీడియాలో కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా కొంత ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కొన్ని, వాళ్ళ ఛానల్స్ వాళ్ళ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మేము న్యూట్రల్గా ఉన్నాం, మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సిన్సియర్గా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. నేను ఎంత కష్టపడతానో. మీరు పుష్కరాలప్పుడు మీ కష్టం నేను చూశాను, పుష్కరాలప్పుడు మీరు తిరిగారు, అంతవరకు. అంతేకాదు, తర్వాత నా ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది ఫోన్ చేసి సార్ పిఏ గారా మాట్లాడేది అంటారు. పిఏ గారు బాబు నేనే మాట్లాడతాను. నా ఫోన్ నెంబరు అందరికీ తెలుసు. ఈవెన్ లేట్ నైట్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, దండం పెడతా ఉంటారు, బాబు లేట్ నైట్స్ చేయకండి అమ్మా, 10 లోపు మీకు ఏం కావాలని ఫోన్ చేయండి, నేను చెప్తాను, 10 తర్వాత పడుకుంటామయ్యా ఓకే అని చెప్పి ఎందుకంటే నేను స్విచ్ ఆఫ్ చేసి పడుకోను, ఎప్పుడు అందుబాటులో ఉండాలని. అందుబాటులో నేను పూర్తిగా అందుబాటులో ఉన్నా. తర్వాత మా ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా లోపలికి వస్తారు, వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి ఉన్నాయి, రాగానే కాఫీలో టీలో ఇస్తాం. అందరినీ కూడా పిఏలో అక్కడ ఉన్న ఇళ్ళు 1 by 1 అందరినీ పంపిస్తారు, ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకే, నేను చేస్తాను ఎన్ని పనులు చేశానో చెప్పడానికి. నేను అందరూ ఏంటంటే 4 పనులు చేస్తే 40 పనులు చేసినంత పోజు కొడతారు. నేను 40 పనులు చేసినా నేను ఎంతవరకు నేను ప్రజలకి చెప్పాలా అంతవరకు. ఎవరో పోజులు కొట్టేవాళ్ళు ఎవరో అంటే ఇంతకుముందు గతంలో చాలా మంది ఉన్నారు. మా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోనే 300 మంది ఉన్నారు. పళ్ళు తక్కువను. ఇంకేముంది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సరే ఏంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మధ్య తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఇది ప్రభుత్వమేనని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంత అన్యాయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన హీఈస్ ఎ పేపర్ టైగర్. ఓకే, డెఫినెట్గా ఆయన కాగితాలు పుచ్చుకొని మీడియా ముందు కెమెరాల ముందు మాట్లాడగలిగిన ఇదే తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళడు, ప్రజలకు ఏ రోజున అందుబాటులో లేడు. ఒక పార్లమెంటు సభ్యుడిని అసలు మా కాన్స్టిట్యున్సీలో మేము ఎప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు అనుకున్న కాన్స్టిట్యున్సీలు మా 7 కాన్స్టిట్యున్సీలు కదా. అంటే ఇప్పుడు ఆయన విమర్శించడానికి నేను చెప్పట్లేదు. అంటే ఆయన ఒకటే అనేవాడు అంటారు, నాకు తెలియదు. మేమందరం కూడా పార్లమెంట్ వాళ్ళం, మేము ఢిల్లీకి సంబంధించిన పనులే చూస్తాం, ఈ లోకల్గా మాకేం సంబంధం లేదు అని చెప్పి ఏ ఊళ్ళు కూడా వెళ్ళేవాడు కదా. ఓకే, నేను ఇవాళ ప్రతి ఊరు వెళ్తున్నా. అంటే 7 కాన్స్టిట్యున్సీలో దాదాపు 700-800
గ్రామాల్లో ఉన్న దాంట్లో ఎన్ని తిరిగితే సంవత్సరం ఓకే, అంటే ఇంకెక్కువ కోరుకుంటా ఉండొచ్చు కదా, ఇంకా మురళీమోహన్ అయితే ఇంకెక్కువ రావాలి, ప్రతి వాళ్ళు కూడా మా ఊరు రావాలి, మా ఇంటికి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే నేను ఒక ఎంపీ అనే కాదు, నేను సోషల్ జీవితంలో సినిమా రంగంలో కానీ నా ఒరిజినల్ ఇది కానీ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మా ఇంటికి రావాలి, ఎంపీ గారు మురళీమోహన్ గారు సినిమా యాక్టర్ గారు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో కాఫీ తాగెళ్ళారు అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అది మంచిదే. కోరిక మూలంగా ఇప్పుడు వాళ్ళ రోజున నేను ఎంపీ అయినా కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే నేను వెళితే నన్ను చాలా గౌరవంగా పిలిచి కాఫీ ఇచ్చి భోజనం పెట్టి అందరూ చేసి పంపిస్తారే తప్ప ఇది ఇప్పుడు ప్రజల వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, ప్రజల కోరిక అనుగుణంగా ఇంకొంచెం దగ్గరికి వెళ్తారా, ఇంకెక్కువ టైం పూర్తిగా అక్కడే ఉంటున్నానండి ఈ మధ్య. ఓకే, ఇదివరకు 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ ఉంటా. ఇప్పుడు 3 వారాలు మినిమం 20 రోజులు అక్కడ ఉండి 10 రోజులు ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇక్కడ ఒక పరిస్థితి ఏమొచ్చేసిందంటే ఒక్కోసారి 1 రోజు 2 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతాను. ఓకే, అయితే ఇప్పుడు పార్లమెంటు రాజమండ్రి సెంట్రిక్గా చూస్తే జరుగుతున్నటువంటి పరిణామాల్లో మురళీమోహన్ కోడలు రూప యాక్టివ్గా ఉండారు. రేపు నెక్స్ట్ పార్లమెంట్కి రూప అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా మీ పార్టీ కేడర్ నుంచి, మీ అంచుల దగ్గర నుంచి వస్తున్నట్లుంది. అది కూడా దానికి కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఓకే, నేను కాలు మోకాళ్ళు ఆపరేషన్ 1.5 ఇయర్స్ అలాగే. అప్పుడు ఎందుకు చేయించుకోలేదంటే ఇది ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే పుష్కరాలకి ఎట్లా, పుష్కరాలకి బాగా పనిచేయాలి, ఇవన్నీ అవ్వాలని చెప్పి ఆ 1.5 ఇయర్స్ ఆ కుటికాలు వేసుకొని అలాగే తిరిగి ఎంత పోయినా ఉన్నా. తిరిగిన తర్వాత అది అయిన తర్వాత ఆపరేషన్ చేసుకున్నాను. ఆపరేషన్ చేయించిన తర్వాత ఒక 3 నెలలు కనీసం రోజు ఫిజియోథెరపీ చేస్తే కానీ ఇది అవుతుంది. ఆపరేషన్ చేయించుకోవడం తేలికే ఈ మోకాల ఆపరేషన్ మాత్రం. కానీ తర్వాత ఒక 3 months గ్యాప్ వస్తుంది. ఆ 3 months గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి అక్కడ ఆఫీస్లో కూర్చొని ఏమీ చేయలేదు బయటికి వెళ్ళకపోతే. ఆ టైంలో మా బ్రదర్ను మా అబ్బాయి ఇద్దరు ఫీల్ అవటం మొదలుపెట్టారు. నాన్నగారికి ఎలా ఉంది, అన్నయ్యకి ఎట్లా ఉంది, మనం ఏమి హెల్ప్ చేయలేకపోతున్నాం అది అని ఫీల్ అవుతా అంటే మా కోడలు అక్కడ ఉండి మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే నేను వెళ్తాను, నాకు పొలిటికల్గా నాకు ఐ నో వాట్ ఈజ్. శ్రీలంక గవర్నమెంట్కి అఫీషియల్ ఇది కింద ఇండియా నుంచి వర్క్ చేసింది. అక్కడ లోకల్గా కూడా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేశాను. షీ గాట్ దట్ ఇది. నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అంతే. ఎందుకమ్మా ఈ ఎండలో పడి నువ్వు చేయలేవంటే ఐ డోంట్ వరీ అండి నేను చేస్తాను అని చెప్పి వచ్చింది. నిజంగా బాగా చేసింది. అందరి ఆత్మీయతని పొందగలిగింది. ప్రతి ఒక్కడు కూడా ఇవాళ మురళీమోహన్ అనే దానికంటే కూడా రూపా మేడం గారు అని అంటారు. ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్ పిలిస్తే నేను రాలేను బాబు అంటే రూపా మేడం గారు పంపండి. అలా ఒక మంచి పేరు తెచ్చుకోండి, డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళ రోజు నేను పోటీ చేస్తానా చేయనా అనేది అది వేరే మాట. మొన్నటి దాకా ఏమోలే మనం ఇంకేం చేస్తాం, వయసు కూడా దగ్గరికి పడింది అంటే శక్తి ఉంది కానీ 78 అండి 77 ఇప్పుడు 77 సంవత్సరాల వయసులో కూడా ఇంకా కూడా నేను చాలా పోలీసుల మీద నిన్న పార్లమెంట్ సాక్షిగా కలబడుతున్నారు, పోరాడుతున్నారు, ఎగురు దూకుతున్నారు. అందుకని ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం డెఫినెట్గా పోటీ చేయాలి, మనం ఇంకా ఎక్కువ కృషి చేయాలి, పార్టీ కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి అని చెప్పి డెఫినెట్గా నిర్ణయం చేసుకున్నాం. ఖచ్చితంగా పోటీ చేస్తారు. మరి 77 సంవత్సరాలు వచ్చినాయి, మరి యంగ్ డైనమిక్ మరి రూపం మీరు చెప్పినట్టుగా మంచి ఐడియాలజీ ఉంది, యంగ్ను ప్రోత్సహించవచ్చు కదా. ప్రోత్సహించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా ఇవాటికి కూడా నేను ఈ రోజు వరకు అమ్మాయిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయలేదు. కానీ వరకు తను చేసుకుంటాను, మీడియాలో రావాల్సి వస్తున్నాయి, ఆవిడ మీద వెళ్ళాల్సిన రిపోర్ట్లు వస్తున్నాయి, అది వేరే విషయం. అంటే తనకి ఇవాళ పార్లమెంట్కి పోటీ చేయాలా, అసెంబ్లీకి పోటీ చేయాలా ముఖ్యమైనది కాదు. ఓకే, తను పార్టీకి సేవ చేయాలి. ఓకే, నాకు పార్టీ కనుక నాకు ఏదైనా బాధ్యత ఎప్పగిస్తే ఆ బాధ్యతని తూచా తప్పకుండా నేను చెయ్యాలి అనేదే జయం తప్ప నా స్థానంలో వచ్చేస్తాను నిలబడాలని కానీ ఇట్లాంటి కోరికలు లేవు. తర్వాత రూప మాకు అవటానికి కోడలు అవ్వచ్చేమో కానీ నాకు కూతురు కంటే ఎక్కువ. వ్యాపార పరంగా చూస్తే జైబేరి ఎలా నడుస్తూ ఉంది? వ్యాపారపరంగా వ్యాపారం గురించి పట్టుకొచ్చుకోవడం మనిషి రాజకీయాలకు వచ్చాడు కదా, అసలు కంప్లీట్గా జీరో లేదు. పూర్తిగా ఏదైనా అవసరం వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు ఉంటే వాళ్ళు మా అబ్బాయిను తమ్ముడు నాతో కన్సల్ట్ చేస్తారు తప్ప టోటల్గా ఎగ్జిక్యూషన్ కానీ ఇది కానీ అంతా వాళ్ళే. పూర్తిగా తమ్ముడు కొడుకు పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పాం, వాళ్ళే చూసుకుంటారు. ఇంకా సమయం కుదరదు కూడా. ఎందుకంటే నేను ఆఫీస్లో వచ్చి కూర్చున్నా కూడా ఏ ఫోన్లు ఇంపార్టెంట్ వర్క్లో ఈ యొక్క సేపు చూసుకుంటే వెళ్ళిపోతాను. అసలు ఇక్కడ వచ్చేది కూర్చునేదే తక్కువైపోయింది. ఈ 4 నెలల్లో చూసుకుంటే ఒక 2 వారాలు కూడా ఇక్కడ ఉండాలి మొత్తం మీద. ఓకే, అయితే సినీ పరిశ్రమలో అప్పుడున్న సినీ పరిశ్రమ, ఇప్పుడున్న సినీ పరిశ్రమ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే శ్రీరెడ్డి మా అసోసియేషన్ సభ్యత్వం కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం
మా అసోసియేషన్లో మెంబర్షిప్ అనేది ఓపెన్ డోర్స్ లాగా ప్రతి ఆడు లోపలికి వచ్చి నాకు మెంబర్ ఉండి తీసుకొని వెళ్ళిపోవడం అనేది కాదు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సపరేట్గా ఉంది, ఓకే. డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సపరేట్గా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏంటంటే మెయిన్ ఆర్టిస్ట్, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్, వీటికి సంబంధించిన మెయిన్ కొన్ని సెగ్మెంట్స్ పెట్టుకున్నారు. కొన్ని సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ మనం పరిమితం చేయకపోతే మనం ఆ రోజుల్లో చాలా తక్కువ మొట్టమొదటి పెట్టినప్పుడు 10,000 15,000 పెట్టాం, తర్వాత 50 చేసాం, తర్వాత ₹1,00,000 కూడా చేసాం. ఎందుకు చేసామంటే దీన్ని ఒక సిస్టమేటిక్గా ఉంచాం. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేరాలంటే 2-4 లక్షలు 3 లక్షలు అడుగుతారు. మెంబర్షిప్ రావాలని చాలా కష్టపడాలి. అందుకని ప్రతి వాళ్ళు ఇందులో కొంచెం చేరటం మొదలెట్టారు. ఓకే, సరే అది కరెక్ట్ కాదు, ఇది మనం కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేయాలని ఆ లిమిట్ చేసాం. లిమిట్ చేసిన ప్రకారం చేసుకుంటూ వచ్చు. ఓకే. ఈ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చింది. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు, ఎన్ని సినిమాల్లో చేసిందో తెలియదు, ఏమీ లేకుండా వచ్చి అప్లై చేసుకున్నాను. అప్లై చేసిందో లేదో కూడా నాకు తెలియదు. నేను అప్లై చేశాను, వాళ్ళు ఇవ్వలేదు అన్నది. అది అయ్యి ఉండొచ్చు. ఇవ్వనంత మాత్రాన ఒక హిందూ ధర్మాన్ని, హిందూ సిద్ధాంతాన్ని, హిందూ గౌరవాన్ని కూడా మర్చిపోయి ఒక పబ్లిక్ దగ్గరికి వచ్చేసి అలా వ్యవస్థ రావడం అనేది చాలా చాలా తప్పు చేసింది. ఆడపిల్లలందరూ మనం అందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. దాని మీద వెంటనే మా అసోసియేషన్ మీటింగ్ పెట్టుకున్నారు. అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి నిర్ణయం చేయకూడదు. ఇవాళ దాని గురించి విపరీతమైన చర్చలు జరుగుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఇండీసెంట్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అక్కడితో సమాప్తం చేయకుండా దాన్ని రోజు మీడియాలో పిలవడం, దాని మీద ఎవరినో పిలవటం, డిస్కషన్లు, ఇవన్నీ ఏంటి అంటే మనం ఒక గుట్టుగా జరగాల్సిన దాన్ని బహిరంగం చేసేస్తున్నట్టు అనేది నాకు ఎందుకో చాలా మనస్తాపం కలిగింది. సినిమాల్లో నటించాలి అని అంటే సినిమాల్లో పునుకుంటేనే నటించే విధంగా తయారు చేశారు. నన్ను ఆ రకంగా అనేక మంది డైరెక్టర్లు, అనేక మంది నిర్మాతలు, అనేక మంది సినిమా హీరోలు. దట్ ఈస్ యువర్ పర్సనల్, నీ పర్సనల్ బాధ ఉండొచ్చు, నీ పర్సనల్గా నీకు ఉండండి. ప్రతి వాళ్ళకి ఉంటాయి, నాకు లేవా? నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి, లేడీస్కి ఉండే లేడీస్ అవి బయట పెట్టడం వల్ల నాకు ఏమైనా ఇది వచ్చిందా? ఏమైనా ఇప్పుడు సినిమాలు అందరూ వచ్చి నీకు ఏమన్నా హీరోయిన్గా పెట్టి తీస్తారా? దీని మూలంగా ఏమైనా సాధించింది ఏమైనా ఉందా? నువ్వు ₹1 అయ్యావు, మేము అవలా. ఇండస్ట్రీని తప్పుగా మాట్లాడేది, ఇండస్ట్రీని తక్కువ చేస్తే నీకు చిన్నదనం, ఇండస్ట్రీలో ఉన్న మాకు చిన్నదనం. అందుకని దాన్ని మేము ఎవరం కూడా ఎంకరేజ్ చేయం. అలాంటి ఇంత పెద్ద సమస్య ఇది అనవసరంగా సమస్యని కూడా అనుకోండి. నేను ఇది ఒక చిన్న ఏమంటారు పానకంలో పుడకలండి, అంతే, తీసి అవతల వారేయాలి తప్ప దీని గురించి అందరు తలకాయలు బాగా కొట్టేసుకుని లేకపోతే అసోసియేషన్ ఏమైపోయిందని వీళ్ళు బాధపడి ఏం కాదు. అసోసియేషను మా సభ్యుడు అంటే సమాజంలో గౌరవం, ప్రతిష్ట, పరువు అన్నీ ఉన్నాయి. సరే, అట్లాగే ఇప్పుడు ఇవాళ నట్టి కుమార్ ప్రొడ్యూసరు తను మొన్న ఇటీవల పోయి ప్రత్యేక హోదా మీద, విభజన చట్టం హామీల మీద రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ గారు, ఇట్లా జమినీ కిరణ్ గారు పోయి కలిశారు. ఎవరిని అడిగి కలిశారు, ఎందుకు కలిశారు? ఎవరు కలిశారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని. మీరు మద్దతు ఇచ్చారు. మరి అక్కడ ఇచ్చిన మద్దతుని మీరు వైసీపీ సభ్యులకి ఢిల్లీలో చేస్తున్న వాళ్ళకు మద్దతు ఎందుకు ఇవ్వరు? మీరు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్ళారు తప్ప మీకు ఇతర ఎజెండా ఏమీ లేదు అని విలేకరుల సమావేశం. ఎవరో ఏదో అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకని వివాదాలు మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి ఇంటర్వ్యూకి? వివాదాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఇంటర్వ్యూకి కావాలన్నారు, నేను సరే అన్నాం, కూర్చున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు ఇచ్చారు మీరు అంటే నేనేం చెప్తాను? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కలిశారు, కలిసి ఏమన్నా చేశారా? అర్జీత్గా సినిమా పరిశ్రమలో మా సహకారం తప్పకుండా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో చోట ఇంకోటి ఏ సినిమా ఇండస్ట్రీ ఎవరైనా సరే వాళ్ళ రాష్ట్రాల్లో ఏ సమస్య వచ్చినా కూడా ముందు సినిమా వాళ్ళు వెళ్ళి పాల్గొని మేము ఉన్నాము, మాకు సినిమాలే ముఖ్యం కాదు, మాకు సమాజం కూడా ముఖ్యమే, సమాజంలో వచ్చిన సమస్యలు పరిష్కరించడంలో మేము కూడా సహకరిస్తామని అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక చేస్తున్నాం. ఒక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పని తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే జనసేన పవన్ కళ్యాణ్, ఏంటి పవన్ సేన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి భావంతో దిగారు, అందులో రెండో ఆలోచన. అయితే నిన్న మొన్నటిదాకా చెప్పిన దానికి ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అనేది ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్లో దీనికి కూడా ఏదైనా జరుగుతుందేమో, ఈయన కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన్ని తప్పుదోవలో నడిపిస్తున్నారు అటువంటి ఆలోచన కొంతమందికి వచ్చింది. అందులో నిజమెంతో చెడుతో నేను చెప్పలేను. నేను ఆయన యొక్క రావాలి, ప్రజల్లోకి ఎందుకు రావాలి అనుకున్న ఆ రోజున రామారావు గారు ఎలా ఒక మంచి చేయాలని వచ్చాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి చేయడం కోసం వచ్చాడు. కాకపోతే ఏంటంటే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్కి దీనికి ఎలా నడవాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఇంకా సరి అయిన గ్రిప్ గ్రిప్ వస్తే డెఫినెట్గా ఆయన కూడా ఇది అవుతుంది. ఓకే, అంటే జనసేన ప్రభావం ఎక్కువగా
గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మాకు ఎక్కువ, మీకు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంటుంది? వాళ్ళని మాకు బ్రహ్మాండంగా ఉంది, మేము 100% అద్భుతమైన మెజార్టీ తగులుతామేటువంటి కబుర్లు నేను చెప్పను. ఏదైనా ప్రజా నిర్ణయం, ఆ ప్రజా నిర్ణయం ఎలా వచ్చినా దాన్ని శిరసావిస్తామే తప్ప ఏదో మాకు అన్యాయం జరిగిపోయింది ఇది అనే మాట అన్నాం. జెన్యూన్గా మేము చేస్తున్నాము, వీళ్ళని నమ్ముకొని మనం ఓట్లు వేస్తే వీళ్ళు మనకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అనే నమ్మకం ఉంటేనే వాళ్ళు చేస్తారు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఎవరు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేయనివ్వండి, లేకపోతే వైసీపీ వాళ్ళు చేయనివ్వండి, టీడీపీ వాళ్ళు చేయనివ్వండి, ఇంకోటి ఎవరు చేసినా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు. సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఉండాలి, కలిసి చేస్తాం. దీన్ని పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. డెఫినెట్గా వాళ్ళు దిగొచ్చే వరకు మన రాష్ట్రానికి వచ్చి మనం వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించే వరకు ఈ పోరాటం ఆగదు. 2019 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ? డెఫినెట్గా మా కళ్ళకి అద్భుతంగా ఉంది, చాలా బాగా వస్తాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చక్కగా చేసాం, ఎక్కడ అవినీతి అనేది 1% కూడా లేకుండా చేసాం, డబ్బులు లేకుండా రావట్లేదు అనుకుంటా, ఆ విషయంలో యాక్సెప్టెన్సీ రావట్లేదు అనుకుంటా. రాకపోతే రాకపోవచ్చు, ఎవరికుంటే వాళ్ళకు ఉంటాయి. ఏమీ లేని జీరో దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ పార్టీకి 4 సంవత్సరాలు ఇంత గౌరవంగా తీసుకురాగలిగారంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఎక్స్పీరియన్స్ ఇదే. దానికి యాక్సెప్టెన్సీ నెల జీతాలు 1వ తారీఖు వస్తుందంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. జీరో బడ్జెట్ కదా, మైనస్ బడ్జెట్లో మనం రాష్ట్రం విడిచి ఇక్కడికి వచ్చాం ఆంధ్రప్రదేశ్కి. అలాంటి రాష్ట్రాన్ని జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? నెల 1వ తారీఖు వస్తుందంటే భయపడిపోయాం. 20వ తారీఖు నుంచి వచ్చే 1వ తారీఖు జీతాలు ఎలా ఇవ్వాలి అని రకరకాలుగా ఆలోచించి ఎక్కడెక్కడి నుంచో ఫండ్ తెచ్చి, లేకపోతే కేంద్రం నుంచి దానికి రావాలి ఆ ఫండ్ అనేది దీనికి తెచ్చి కింద మీద పెట్టి ఏ రోజున కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా జీతాలు ఇస్తున్నారు లేదా? అలాగే మరి సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. సంక్షేమ పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా జరుగుతున్నాయా లేదా? ఇదివరకు రోజులో ఒక సంక్షేమ పథకం ఉందంటే అది రావడం కోసం కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరగాల్సి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఇంటికి వచ్చేస్తున్నాడు. దాంట్లో ఎవరు రూపాయి చాట్లేదు. ఇదివరకు రాజీవ్ గాంధీ గారికి ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా కావాలని 100 రూపాయలు పంపిస్తే 10 రూపాయలు 12 రూపాయల కంటే ఎక్కువ వెళ్ళటం లేదు, అంటే మధ్యలో డైరెక్షన్ జరిగిపోతున్నాయి. ఇవాళ అలాంటి ఏమీ జరగకుండా డైరెక్ట్గా కావలసిన వాళ్ళకి వెళ్తున్నాయా లేదా? ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇంత స్పీడ్గా జరగడానికి రాష్ట్రంలో ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఇంత ఫాస్ట్గా జరగదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ తెలంగాణ కానివ్వండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటి వరకు అద్భుతంగా చేస్తారు ఇద్దరు కూడా. ఓకే, తెలుగుదేశం పార్టీ కొత్త రక్తం రాబోతూ ఉంది. దాదాపు లోకేష్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఏంటి వారిని దగ్గరగా చూస్తుంటారు, ఏంటి వారి మీద మీ అభిప్రాయం? డెఫినెట్గా రావాలండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజున అందరినీ యంగ్స్టర్స్ని తీసుకున్నాడు. పైగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళ కంటే కూడా సొసైటీలో ఒక డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ప్రొఫెసర్లు గాను ఇలాంటి ఉన్న యంగ్స్టర్స్ని, సమాజంలో మంచి పేరు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకున్నాడు. వాళ్ళకి ఎవరికి కూడా ఆ రోజున వచ్చిన వాళ్ళలో 75% మందికి రాజకీయ అనుభవం లేదు. ఓకే, అలాంటి వాళ్ళని తీసుకున్నాడు, యంగ్స్టర్స్ని తీసుకున్నాడు. మా అన్ని కొంచెం పాత భావాలు అవ్వచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్ నూతన ఐడియాస్ తోటి వస్తారు. మరి వాళ్ళు పడ్డంత కష్టం మేము పడలేకపోవచ్చు, వాళ్ళు వస్తారు, కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు. కాన్స్టిట్యూన్సీ అంతా ఆ విషయంలో చూస్తే చంద్రబాబు నాయుడు పడిన కష్టం ఎవరో అది అంటే అసలు ఆయన తప్పన చూస్తే మేము దగ్గరుండి వాళ్ళు చూసేవాళ్ళని చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఈ శక్తి? అసలు అంత శక్తి అంటే ఆయనకు ఉన్నది ఒకటే. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విపక్షాలన్నీ కూడా కలుస్తున్న తర్వాత ఎవరి నాయకత్వంలో ఉండాలి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం అనే దానికంటే కూడా దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ ఎవరు బెటర్ పర్సన్ అని కనుక ఇది చేస్తే తృతీయ ఫ్రంట్లో ఎవరు రావాలి, ఎవరి నాయకత్వం జరగాలి, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ బాగుంటుందంటే ఇప్పుడు ఉన్నట్లో 3 ప్రపోజల్స్ వచ్చాయి. ఒకటి శరద్ పవార్, చంద్రబాబు. వీళ్ళ 3 పేర్లు వచ్చాయి. వీళ్ళ 3 పేర్లు ఊరికే ఒక సర్వేలో ఏదో ఇది చేస్తే ఎవరు దీంట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉంటే బాగుంటుందంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు. సెకండ్ ఏమో శరద్ పవార్కి వచ్చింది, థర్డ్ మమతాకు వచ్చింది. అలాంటి అవకాశం ఉన్నా కూడా ఇవాళ నాకు వద్దు, నేను కేంద్రంతో నాకు కేంద్రం కాదు, నాకు ఈ కొత్తగా నూతనంగా వచ్చిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఒకటే నాకు జయం, నా టైం అంతా దేనికి ఖర్చు పెడతాను తప్ప నాకు ప్రధానమంత్రి అక్కర్లేదు, నేను రాను. మేము కింగ్ మేకర్స్గానే ఉంటాం కానీ కింగ్ అవ్వదలుచుకోలేదు. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా రేపు పొద్దున ఆ ప్రభుత్వ సహకారంతో మాకు కావాల్సిన కూడా నిధులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. నిన్న మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా చూసినట్లయితే దాదాపు చంద్రబాబు నాయుడు ఫస్ట్ రేస్లో ఉన్నారన్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఉందనే గ్రహించి బీజేపీ ముందుగానే స్ట్రాటజీ ప్లానింగ్లో భాగంగా ఇక్కడ ఓడగొట్టాలనేటువంటి వ్యూహం చేసిందేమోగా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఈయన ఎదుగుతాడు,
ఈయన తలుచుకుంటే విపక్షాలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి లీడ్ చేయగలిగిన శక్తి ఉంది. ఈయన్ని తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఈయన మీద ఏదో ఇది తీసుకొచ్చి పెట్టి ఈయన గనక నిర్వీర్యం చేస్తే మనకు ఇది జరుగుతుంది అనేది డెఫినెట్గా వాళ్ళలో ఉండి ఉంటుందండి. 100% ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విభజన హామీలను సాధించటమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మురళీమోహన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తానని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.